దేశ నాయకులేమో వరీకరణకు అనుకూలం అంటారు, రాష్ట్ర నాయకులేమో వ్యతిరేకం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాష్ట్రం మాదే మేమే వరీకరణ చేస్తామని చెప్తే దేశంలో ఎవరున్నారు వీళ్ళు? దేశంలో మాలా సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? గౌరవ ఖర్గే గారు జాతీయ అధ్యక్షులు కదా కదా. మరి జాతీయ అధ్యక్షులు ఏం చేసిండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన స్పీడ్గా అడుగులేస్తే, అసెంబ్లీలో నేను చెప్పి అడుగులేస్తే కేసీ వేణుగోపాల్ తోటి ఏం స్టేట్మెంట్ ఇప్పించిండు? మీ దూకుడు ఆపండి జరా అని చెప్పేసి అది దూకుడు ఆపిపించిండు. ఇది వాస్తవం కాదా? కేసీ వేణుగోపాల్ గారితో ఖర్గే గారికి తెలియకుండా కేసీ వేణుగోపాల్ గారు వచ్చి చెప్పిండా? కాదు కదా, ఖర్గే గారు ఇస్తాను. కానీ ఇక్కడ మాలకు సంబంధించిన వ్యక్తి మన ఖర్గే గారు ఉన్నారు, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు. ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నారు? ఇక్కడ వ్యతిరేకులు ఎవరు రాష్ట్రంలో? చూడండి, మన రాష్ట్రంలో ఎవరు వ్యతిరేకులు? ఎమ్మెల్యే వివేక్, ఇతని ఆధ్వర్యంలోనే కదా మన వాళ్ళ మానాడు సభ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ అన్న వినోద్ కుమార్ ఎమ్మెల్యే, వాళ్ళ వివేక్ గారి కొడుకు వంశీ గారు ఎంపీ. ఒకటే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. మరి నా మాదిగ సోదరులకు ఒకటే కుటుంబంలో ఎందుకు ఇట్లాంటి దేశంలో ఒక్క కుటుంబం కూడా లేదు 3 పదవులు పొందే? దేశంలో వచ్చేసి మీ ఖర్గే గారేమో జాతీయ అధ్యక్షుడు అవుతాడు, మీ అల్లుడు వీళ్ళ ఖర్గే గారు అల్లుడేమో ఎంపీ అవుతాడు, ఖర్గే గారు కొడుకేమో కర్ణాటకలో మంత్రి అవుతాడు. చూడండి, మాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ దేశంలో ఖర్గేకి సంబంధించిన వ్యక్తులు 3 ప్రాతినిధ్యం వస్తుంటే రాష్ట్రంలో మన వెంకటస్వామి కుటుంబం నుంచి 3 ప్రాతినిధ్యం వస్తుంది. ఈ డామినేషన్, ఈ రాజకీయంలో ఆధిపత్యంలో ముందర ఉన్నారు కాబట్టి మన వరీకరణను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే దీనికి మిత్రులారా, మన రాష్ట్రంలో ఎవరు? డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మన రాష్ట్రంలో స్పీకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు కదా. ప్రభుత్వం ఎట్లా జరుగుతుంది? ఈ వ్యక్తుల మధ్యన ఎట్లా అమల్లోకి వస్తుంది? ఎట్లా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకూలమే అని చెప్పేసి ముందుకు అడుగులేస్తే ఈ డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు, ఎమ్మెల్యే వివేక్ గారు, వినోద్ గారు ఎంపీ వీళ్ళంతా ఏకమై మళ్ళా బహిరంగ సభలేయరా? అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఈ 57 తెగలకు సంబంధించిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు నేను 2 చేతులు ఎత్తి జోడి నమస్కారం చేస్తాను. ఫిబ్రవరి 7 తారీఖు నాడు సభ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుపుకుందాం, మనం అందరం పాల్గొందాం, మీరు కూడా రావాల్సిందే, పాల్గొనవలసి. నేనేమంటున్నానంటే అప్పటిలోగా స్పీకర్ ఇంటి ముట్టడి ఇవ్వాలి. మనం స్పీకర్ ఎందుకు అనుకూలంగా ఇప్పటి వరకు ఇంత మేధావులు ఈ రాష్ట్రంలో రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు జరుగుతుంటే, ర్యాలీలు, రాస్తారోకోలు లేకుంటే మొత్తం యాత్రలు కొనసాగుతూ ఎందుకు స్పీకర్ గారు దీని మీద స్పందించరు? ఎందుకు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు స్పందించరు? ఎమ్మెల్యే వివేక్ను మనం నిలదీయాలి, వినోద్ గారిని నిలదీయాలి, వాళ్ళ కొడుకును నిలదీయాలి. వాళ్ళను ఎందుకు మరి పార్టీ లైన్ దాటిరు కదా వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న లైన్ దాటుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే దేశ అధ్యక్షుడు కనుసైగల్లోనే జరుగుతున్నది. మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ పదవుల్లో చిన్న పదవులు ఉన్న నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది కార్యగారి కనుసైగల్లోనే జరుగుతున్నది. ఒకవేళ కనుసైగల్లో జరుగుతలేదు అనుకుందాం. అట్లాంటప్పుడు ఎమ్మెల్యే వివేక్ గారు ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీ పార్టీ అధిష్టానం దాన్ని అనుకూలం అన్నప్పుడు నువ్వు కూడా అనుకూలం ఉండాలి కదా. ఎమ్మెల్యే వివేక్ గారు మరి ఎందుకు బహిరంగ సభ చేసిండు? మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకుంటలేదు? ఇది తిరకాస్. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇక ఆగదు, ఈ వరీకరణ ఆగదు. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మందకృష్ణ మాదిగ గారు చాలా అద్భుతమైన పోరాటం చేసిండు. ఎవరు అన్నా కాదన్నా కాలరేది